ముందు నా యొక్క ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు ఏమడగబోచుంటున్నావు? నువ్వు దేవుని ఏమడగబోచుంటున్నావు? నీ జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితంలో కానీ నువ్వు చనిపోయి ఉన్నావా? నీకు తెలియకుండానే నీవు మరణానికి దగ్గర వచ్చున్నావా? అయితే నువ్వు యేసయ్య చెంతకు వచ్చినట్లయితే నిన్ను మరణములో నుండికి జీవములోనికి లాగుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క పాపం అనే గుంటలో నుండి తన వాక్కు ద్వారా ఆయన లేపుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమించబడారా? అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన గురించి విన్నప్పుడు ఆయన మనం వెతకాలి. మనం అక్కరలో ఉన్నప్పుడు మన అక్కరలు ఆయనతో చెప్పుకున్నట్లయితే తప్పనిసరిగా మనం అడిగిన దాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే తన కుమారుడు సావసిద్ధమై ఉన్నాడని చెప్పినప్పుడు ఆయన వెంటనే తన దేవుడు మాట్లాడినట్టు యొక్క మాటను పట్టుకొని వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఆ గుడ్డివాడు కూడా దేవుడు చెప్పినటువంటి యొక్క మాట విని నాలో ఏం కలుగుతుంది, నాకు సంపూర్ణ స్వస్థత కలుగుతుందని దృఢమైన విశ్వాసం చూపాడు కనుకనే అతను చూపు పొందాడు. అదేవిధంగా ఆ దొంగ అడిగిన విధంగా ప్రాధాయపడే విధంగా యేసుక్రీస్తు ప్రభు అంగీకరించి తనతో కూడా తనను ప్రదేశులకి చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. వాక్యం ఇచ్చిన నా ప్రియ సహోదరుడా సహోదరుడి, నీ ఏ ఆఖరైనప్పటికీ కూడా నీ మోకాల్లోని ప్రార్థించినట్లయితే దేవుడు నీకు చేయడుకు సిద్ధంగా ఉన్నాడు. కనుక నీవు నీ పూర్ణ హృదయంతో ఈనాడు నువ్వు దేవుని వెతికినట్లయితే, దేవుని నువ్వు అడిగినట్లయితే తప్పనిసరిగా నీ జీవితంలో స్వస్థతనిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించేవాడు కలవరపడడు. ఎందుకంటే చాలా మంది విశ్వాసంలో స్థిరముగా లేరు. ఎందుకంటే విశ్వాసం లేనివాడు స్థిరపరచబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ఉన్నవాడు కలవరపడడు, విశ్వాసం లేనివాడు స్థిరపరచబడ్డాడు. ఈ ప్రధానిలో విశ్వాసం ఉంది కనుకనే స్థిరపరచబడ్డాడు. ఆ గురుడివాడిలో విశ్వాసం ఉంది కనుకనే స్థిరపరచబడ్డాడు. ఆ దొంగలో విశ్వాసం ఉంది కనుకనే స్థిరపరచబడ్డాడు. ఈనాడు వాక్యం ఇచ్చిన నీ జీవితంలో స్థిరమైన విశ్వాసం ఉన్నదా, లేక కలవరమైన విశ్వాసం ఉన్నదా? నిన్ను పరీక్షించుకో. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి ఈనాడు ప్రభా యోహాను సువార్తలో తండ్రి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్యములు బట్టి మీకు లెక్కింపలేని స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నిన్ను ప్రభా జాగ్రత్తగా వెతుకువారని ప్రభా మిమ్మల్ని జాగ్రత్తగా ప్రేమించువారని తండ్రి, జాగ్రత్తగా మిమ్మల్ని ప్రభా అడుగువారని ప్రభా ఏమాత్రము విడవడు ఎడబాయని చెప్పిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈనాడు ప్రభా వాక్యం ఇచ్చిన అనేక మంది ప్రభా తండ్రి నాయన సావుకు సిద్ధమైనారు ప్రభా తండ్రి. వారి యొక్క పాపములతోనూ ఒక అపరాధములతోనూ ప్రభా సచ్చిన వారిగా ఉంచుండగా నా పడకు తండ్రి వారినందరినీ లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ వాక్కు ద్వారా వారిని లేవనెత్తండి ప్రభా. వారి యొక్క నిర్జీవమైన జీవితంలో ఒక ఉజ్జీవాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా వారు ప్రభా విశ్వాసంలో తండ్రి కలవరం చెందకుండా ప్రభా తండ్రి నైనా స్థిరమైన విశ్వాసం కలిగి ప్రభా తండ్రి నైనా మిమ్మల్ని వెతుకుంటూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా చూస్తున్న వారిలో ప్రభా తండ్రి అనేకులు ప్రభా రోగంతో బాధపడుతున్నట్టు మేము చూస్తున్నాము తండ్రి. అయితే మీ చెంతకు రాలేకపోతున్నారు ప్రభా తండ్రి. వారిని దర్శించండి తండ్రి. మీరు సర్వశక్తివంతమైన గొప్ప దేవుడని చెప్పి తండ్రి, మీ నామంలో స్వస్థ కాదని చెప్పినా ప్రభా మిమ్మల్ని అంగీకరించుకున్న పరలోకపు తండ్రి మీ సహాయం అందించండి తండ్రి. ఈ సమయంలో వారిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారు ఏ రోగంతో బాధపడుతున్న ప్రభా సహాయం దయచేయండి ప్రభా తండ్రి. కుటుంబ సమస్యలతో ఉన్న వారిని ప్రభా దర్శించండి తండ్రి. మా గొప్ప దైవ వారికి కుటుంబ సమస్య ప్రభా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. సహాయం దయచేయండి, వారు బలపరచండి ప్రభా. అయ్యా వారు రక్షణ గురించి అతను మీ సంధానికి వచ్చినట్లయితే ప్రభా, వారు రక్షణ లేక జీవిస్తున్నట్లయితే నా పరలోక తండ్రి వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. వారు రోగంతో బాధపడుచున్నట్లయితే ప్రభా వారికి గాయాన్ని ప్రభా కట్టమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ప్రభా మరి మా తండ్రి పరీక్షల సమయంలో ప్రభా తండ్రి ఏ బిడ్డ బలహీనంగా ఉన్నారో ప్రభా తండ్రి వారిని బలపరచండి తండ్రి. అయ్యా ఎవరైతే భయపడుతున్నారో ప్రభా వారికి మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నా దేవుడు నాకు ఉన్నాడని చెప్పి, యేసయ్య నాకు జ్ఞానం ఇచ్చేవాడని చెప్పి, నా యొక్క ఉద్యోగంలో నాకు శక్తినిచ్చేవాడని, నా ఉద్యోగం నాకు జ్ఞానం ఇచ్చేవాడని, నా యొక్క ఉద్యోగంలో హెచ్చించేవాడని చెప్పి నా పడలకు తండ్రి నాయన వారు మీ వద్దకు వచ్చి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. వచ్చిన బిడ్డలు ప్రభా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా
తండ్రి వారికి మంచి ప్రశ్నలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. పుట్టబోయే బిడ్డకు ప్రభు ఎటువంటి ఆటంకం లేకుండా, అయా తల్లికి ప్రభు ఎటువంటి కష్టం లేకుండా ప్రభు మీకు సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభు అనేక మంది తండ్రి బిడ్డలు ప్రభు అయా బిడ్డలకు బాధపడుతున్నారు ప్రభు తండ్రి. అయా ప్రభు గొడ్రాలుగా ఉంటున్నారు మా పరులకు తండ్రి. అయా బిడ్డలుగా బాధపడుతున్నారు తండ్రి. అనేక చేత అవమానపరచబడుతున్నారు ప్రభు తండ్రి. అయా వారి గర్భం తెరవని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. వారి యొక్క ఎగతాళి జీవితాన్ని ప్రభు తీసివేయండి ప్రభు. వారి యొక్క జీవితాన్ని ఆనందంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. యేసయ్య నామములో సర్వము ఆయనలో ఉన్నవని చెప్పి, ఆయన సమస్తము చేడుకు సమర్థుడని చెప్పి, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదని చెప్పి నా పరులకు తండ్రి మీ చెంతకొచ్చుకు మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. బలపరచండి తండ్రి. ప్రభా మరి మా తండ్రి ఈనాడు చూసినట్లయితే ప్రభా అనేకులు ఉద్యోగాలు అక్కడ బాధపడుతున్నారు తండ్రి. వారికి ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. ఏ ఆత్మ నశించడం మీకు ఇష్టం లేదు కనుక నా పడకపోతే ప్రతి ఆత్మ ప్రభా తండ్రి యేసు క్రీస్తు ప్రభు గొప్ప దేవుడని చెప్పిన తండ్రి మిమ్మల్ని అంగీకరించి తండ్రి ప్రతి బిడ్డ ఈ లోకంలో మీ యొక్క నామమున మోకరునికి మీ సహాయం అందించమని కూడా ప్రార్థన చేస్తూ తండ్రి ఆనాడు ప్రభా దొంగ అయ్యా నేడు నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని అడిగినప్పుడు ప్రభా మీరు చెప్పారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పారు నా తండ్రి. అవును ప్రభా, అనేకులు చివరి దశలో ఉన్నారు ప్రభా తండ్రి నైనా. అనేకులు పడగల మీద ఉన్నారు ప్రభా తండ్రి నైనా. వారిని లేవనెత్తి నా పరలోకపు తండ్రి మీ రాజ్యంలో తండ్రి వారసులగడుకు నా పరలోకపు తండ్రి వారికి జీవితాలలో మారు మనసు పశ్చాత్తాపడి దయచేయమని ప్రార్థన చేస్తూ ఇదిగో నా తండ్రి ప్రధాని కుమారుని జీవితంలో చేసిన కార్యాన్ని ప్రభా విరుచున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. అయా గుడ్డివారి యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాన్ని ప్రభా అనేకులు ప్రభా ఈనాడు ఆత్మ సంబంధంగా గుడ్డివారేటుగా ప్రభా తండ్రి వారికి మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభా అనేక మంది కుంచివారు ఉన్నారు ప్రభా తండ్రి నైనా. ఆత్మ సంబంధమైన కుంటితనం కలిగి ఉన్నారు ప్రభా మా గొప్ప దేవ. అయితే వారికి నా తండ్రి వారిలో ఉన్న ఆత్మ సంబంధమైన కుంటితనం తీసివేసిన తండ్రి దుప్పి నీటి వగలకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం చూసిన గౌరవుతుందని చెప్పిన తండ్రి ప్రభా మీ కొరకు ప్రయాసపడ్డ బిడ్డలుగా తయారు చేయడం కూడా ప్రార్థన చేస్తూ ఇదిగో నా ప్రభా ఈ యొక్క పరిచయం మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి నాయన అనేకులకు ప్రభా తండ్రి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మీ సహాయం అందించమని ఈ పరిచయంలో తండ్రి పాల్గొని పొందుతున్న ప్రతి బిడ్డను పేరుగా దీవించిన తండ్రి మీ కృపలో భద్రపరచమని విన్న ప్రతి బిడ్డను ప్రభా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా తండ్రి మీ యొక్క మెండైన దీవులతో ప్రభా దీవించి ఆశీర్వదించి వారి యొక్క గృహముల చుట్టూ మీ కాపుదలు దయచేసి నాయన మీరు ప్రభు వారితో ఉండి తండ్రి నాయన వారిలో ప్రతి చోట ప్రభా తండ్రి మీరుండమని వారిని గణపరచమని వారిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్.